మన కన్నెపల్లికి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలని అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావ వచ్చిండు. ఇక ఈ బామ్మార్దులు వెనకడికి ఎవడో ఉన్నాడంట, బామ్మార్ది తపస్సు చేసిండు. రాజ్యంలో రాజును ఎట్లయినా తండ్రి రాజ్యం ఇస్తలేడు, తండ్రిని కానేసి రాజ్యంను ఏలుకోవాలని పెద్ద మర్రి చెట్టు ఎక్కి తపస్సు కూర్చున్నాడు. బామర్ది మా అయ్య పోవాలి, నాకు అధికారం రావాలని కఠోరమైన తపస్సు చేసిండు. ఆ తపస్సుకు దేవుడు ప్రత్యక్షమయ్యే పరిస్థితి వచ్చింది. బావకు తెలిసింది బ్రహ్మదేవుడు వచ్చేటట్టే ఉండు, బామ్మార్దికి వరం ఇచ్చేటట్టే ఉండని. మళ్ళీ నేను బయట ఉంటే ఆగమైతాని వాడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, ఏర్ల కాడ ఊడల కాడ. దేవుడిగా బయలుదేరిండు. మొదట బామ్మార్ది దగ్గరకు వచ్చిండు. ఈ లోపల బామ్మార్దికి తెలిసింది కింద బావ కూడా కూర్చున్నాడు, తపస్సు చేస్తుంది, దేవుడు ఆడుకోతాడని. వీడికి అసలే మిడిమిడి జ్ఞానం, తెలివి తక్కువడు. కిందల పడేది తెలియదు, కీసల పడేది తెలియదు. అందుకే దేవుడు రాగానే ఆలోచన చేసిండు, ఏమడిగినా మా బావగాడు తెలివి కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని. స్వామి వస్తే వచ్చినావు కానీ ఓ పని చేయి, నాకు వరం ఇవ్వాలంటే నాదో కన్ను ఓడు అని అన్నాడట. అదేంటంటే నేను మళ్ళీ చెప్తా కానీ స్వామి నువ్వు అయితే మొదలు కన్ను ఓడు అని. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసి కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరికి వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని. వాడు అనుకున్నాడు మా బామ్మార్ది గాడు ఏమేమి అడిగిండో నాకు తెలియదు, ఓ పని చేయి స్వామి, మా బామ్మార్ది అడిగిన దానికి నాకు డబల్ అని అడిగిండంట. ఆలోచన చేసుకో అని చెప్పిండు. ఇక లేదు స్వామి ఆలోచన లేదు, గీలోచన లేదు, మా బామ్మార్దికి ఇచ్చిన వరానికి నాకు డబల్ వరం ఇవ్వమని. సరే మంచిదని వాడిని 2 కళ్ళల్లో ఒడిచిండు. బామ్మార్ది గానికి 1 కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్ది భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం సింతకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. ఇది బామ్మార్దుల స్టోరీ. బావెవడో మీకు తెలుసు కదా, తాటి చెత్త అంతా పెరిగిండు కానీ తలకాయలో చింతకాయ అంతా కూడా తెలియలేదు. బామ్మార్ది ఎవడో మీకు తెలుసు కదా, సోంబేరిగాడు. సాయంత్రం అయితే పబ్బులు, పొద్దుటిపూట పోతే గప్పు పనులు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. జూబ్లీహిల్స్లో గిట్లనే చెప్పిండు, సర్వే చేసినాం గెలుస్తున్నాం, ఇది రెఫరెండం అని. ఏమైంది? జూబ్లీహిల్స్లో బండకేసి కొట్టిండ్రు. ఇగో గీనే నవీన్ యాదవ్ ఉన్నాడు, 25,000 ఓట్లతో గెలిచి. మనము పెళ్లికి బ్యాండ్ మేళమోని పిలుచుకుంటాం. బ్యాండ్ మేళమోడు మనం ఏదో అడిగితే గదే దరువు వాయిస్తాడు. వీడు సర్వేలకు ఇచ్చేటోడు కూడా వాని సర్వేలు ఇచ్చి బ్యాండ్ మేళం వాయించమంటే వీనికి సంతోషం కలిగేదే వాయిస్తాడు తప్ప నిజము చేదుగా ఉంటుందని వాడెందుకు చెప్తాడు? అసలు వాళ్ళయ్యా ఆయల్లా 2వ ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనిక 1 ఏడాది పట్టింది. ఆయల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసిరు. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావుని ఎంబడి తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది.